మనప్పుడు ఆన్ చేస్తారు. ఇలా వచ్చాయి మనది పిట్టేపు వచ్చాయి. అమ్మ నాకు కాదు, అమ్మకే అందరికీ కలిపి తీయి. అమ్మలకి నిన్న చూసావు కదా ఎన్ని లెక్కలు గుణకారాలు వచ్చాయా, మల్టిప్లికేషన్ వచ్చాయా? మల్టిప్లికేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అంటే ఏంటి? నేను చెప్పాను కదా నువ్వు చేసినప్పుడు. ఏంటి చెప్పు? మల్టిప్లికేషన్ అంటే ప్లస్ అని చెప్తున్నాడు. మరి ఆ స్కూల్లో వాళ్ళని ఏమనాలో నాకు అర్థం అవటం లేదు. సరే, నువ్వు ఇలా కలుపుతూ చేస్తావు కదా లెక్కలు, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? మల్టిప్లికేషన్ అంటున్నాడు. ఇలా కలుపుకుంటూ చేస్తాం కదా ప్లస్ లెక్కలు. నేను చెప్పాను కదా ఎడిషన్ అంటాం బాబు, చెప్పానా నేను? సరే చూడు, ఇలాగా గీత ఉండి చెవి లెక్కలు ఉంటాయి కదా, ఇలాగా బ్రాకెట్ పెట్టి చేస్తాము. వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? డివిజన్. నేను చెప్పాను ఇస్తే ఇది ఇలాగంటావా అలాగంటావా అని చెప్పాను. అంటే నువ్వు డివిజన్ లెక్కలు నీకు వచ్చా? అమ్మకి చెప్పు, అమ్మకి తెలియాలి కదా, అమ్మకి చెప్పు. అమ్మ ఏమంతా నేను రోజు అడిగి చెప్తున్నాను. అసలు ఇంకేం చేయట్లేదు కాదురా. మరి అందుకనే నేను ఇక్కడికి వచ్చానంటే, నిన్న నా క్లాస్ రూమ్లోకి వస్తే నేను పరీక్ష పెట్టాను అనమాట. ఈ లెక్కలు ఇచ్చాను. ఇగో 4 లెక్కలు ఇస్తే కూడికొక్కటే రైట్ చేశాడు. తీసివేత మామూలు తీసివేత చేసేసాడు, కానీ అప్పు తీసివేత అది చేయడం రాలేదు. మా పిల్లలు ఎక్సలెంట్గా చేస్తారు, అన్ని లెక్కలు ఎక్సలెంట్గా చేస్తారు. తెలుగు కూడా అలాగే ఎక్సలెంట్గా చదువుతారు. తెలుగు చదవడం అంటే అసలు చదవలేకపోయారు. అర్థమైందా? ఆ పిల్లలు నీ ఎదురుకుంటానే, అందుకే నీ ఎదురుకుంటానే నేను చూపిస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు చిన్న ఇదేంటో చెప్పు. నువ్వు 4th క్లాసే కదా, బరిష్ట పారితీసం ఉందా? తెలుగు చదవడం వచ్చా? మరి ఎందుకమ్మా ప్రాక్టీస్ స్కూల్లో వేసేసే పిల్లల భవిష్యత్తు పాడు చేయడం? కాకపోతే చక్కగా చెప్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో, మీకు తెలియడం లేదు. ఎలా చెప్తున్నారు అనేది మీకు తెలియదు. ఒక రోజు వచ్చి నా దగ్గర కూర్చుంటే నేను పిల్లలకు పాఠం ఎలా చెప్తున్నానో నువ్వు చూస్తావు. అమ్మ బ్యాగ్లాంటి జిగ్జాగ్ కార్డులు తీయండి, ఇంగ్లీష్ ఎలా చెప్తున్నానో చూపిస్తాను పాపకి. జాగ్రత్తగా తీయి. ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో చిన్న అక్షరాలు ఉంటాయి కదా, అర్థం అవ్వని చెప్పి పెన్నుతో చార్ట్ల మీద రాసేసి వాళ్ళతో చదివిస్తారనమాట. దగ్గర కూర్చోబెట్టుకొని పదం 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 చదివిస్తాను. ప్రతి పదం వాళ్ళకి రావాలి, అంత ఎక్సలెంట్గా వాళ్ళు చదువుతారు. ఇదిగో ఇప్పుడు ఇది అంతగా ఇంకోటి, ఇది ఏంటంటే నా యొక్క పెర్ఫార్మెన్స్ అంతే. అందరూ అలా చేయాలని ఏమీ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. నాకైతే ఇలా ఇష్టం, ఎందుకంటే ఇలా చేస్తే పిల్లలకి చదువు వస్తుందని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నేను రాసేసి ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా ఏమో ఇలా దగ్గరికి వచ్చి క్లోజప్లో తీ. ఎవరైనా ఇలా చేస్తారా? చూడు ఎవరైనా ఎలా చేస్తారు. ఇవన్నీ మా పిల్లలు చదివేస్తారు, ఎక్సలెంట్గా చదివేస్తారు. టక్క 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 టక్కమని చదివేస్తారు. చదవరా అంటే చదవలేకపోయాడు, ఇంగ్లీషు చదవలేకపోయాడు. సో ఓకే, ఏం పర్వాలేదు. మీ అబ్బాయి నేను ఇన్సల్ట్ చేయటం లేదు, మీ అబ్బాయి బాగుపడాలని వచ్చాను నేను. అది నీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏమీ లేదు. మేము చెప్పడం వరకే, అది మీరు డిసైడ్ అవ్వండి. చిన్న అమ్మా నువ్వు ఫోల్డ్ చేసేసి ఇదేంటో చెప్పు నాన్న. తెలుగు 4వ తరగతి రావాలి, చదవడం రావాలి కదా. జ్యోతిస్వరూప దగ్గర నేనేమి నిన్ను తిట్టను కొట్టను, ఏమైనా పిల్లలు నన్ను కొట్టను, చాలా ప్రేమగా చూస్తాను. వాళ్ళకి తినడానికి మరి ఇంకా వాళ్ళకి చదువు రాకపోతే ఒప్పుకోను, చదువు రావాలి. తర్వాత టెక్నికల్ యాక్టివిటీస్, ముందు చదివే పట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలకు చదివే రావాలి. టెక్నికల్ యాక్టివిటీస్ కూడా చెప్తాను, కానీ అమ్మా నేనే అన్ని నోట్స్లు ఇస్తాను. పిల్లలు ఎప్పుడు నోట్స్లు కొనరు, నేనే నా సొంత డబ్బులు పెట్టి నేను కొనేసి ఇస్తాను పిల్లలకి నోట్స్లు. నాకు అలాగే అలవాటు. ఈరోజు కాదు, 28 సంవత్సరాలుగా నాకు ఇదే అలవాటు. 28 సంవత్సరాలుగా పిల్లలకు నోట్స్లు కొనేసి ఇచ్చేస్తాను, నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే పిల్లలు ప్రతి అక్షరంలో నేను ఉండాలి, అంటే అర్థం ఏంటి?
ప్రతి అక్షరం వాడికి రావాలి అని అర్థం. నేను ఉండాలి అంటే నేను నా గొప్ప కాదు, ప్రతి అక్షరం వాడికి రావాలి. వాడికి తెలుగు, లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు 4 నోట్స్లే కాదు, ఇంకా చెక్ రూల్ నోట్స్లు, హ్యాండ్ రైటింగ్ కోసం చెక్ రూల్ నోట్స్లు, ఇంకా 4 రూల్ రైటింగ్, ఇంగ్లీష్ 4 రూల్ రైటింగ్ రావాలని 4 రూల్ రైటింగ్, ప్రతి నోట్స్ నేను ఈ బాబుకి నేను ఇస్తాను. అది నా గిఫ్ట్. ఎందుకంటే వీడు ప్రయోజకుడు అవ్వాలి. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు పెద్ద అవ్వాలి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మీ అమ్మ నాన్నని నువ్వు పోషించాలి. అర్థమవుతుందా? నేను ఇక్కడికి వచ్చానంటే, నేను ఒక బొమ్మలోకి వచ్చానంటే ఆ ఇంట్లో ఆ పిల్లడు ఖచ్చితంగా ఎక్సలెంట్ అవ్వాలి. అది నా ఒపీనియన్, నేను చెప్తున్నాను. పిల్లలు ఇది నువ్వు చదవలేకపోయి ఇదేంటమ్మా, ఇదేంటి, ఇదేంటి, నువ్వు చదువుకున్నావమ్మా? ఎంత చదివావు? 5th క్లాస్. సరే. ఇదేంటి, 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 హఠాత్తుగా, ఇదేంటి అమ్మాయి నీ పేరేంటమ్మా? బయటతల్లి. మొత్తం పాఠం ఈ ఒక్క పాఠమే కదా, అన్ని పాఠాలు చదివేస్తారు. నువ్వు ఒక్క పాఠమే. ఇప్పుడు పిల్లలు ఎక్సలెంట్గా, నేను అస్సలు కమిట్ అవ్వను వాళ్ళకి చదువు రాకపోతే నేను ఒప్పుకోను. నువ్వు ఒకసారి నా రూమ్ కూడా వచ్చి చూడు, అర్థమైందా? ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నువ్వు నా క్లాస్ రూమ్కి రా, నా క్లాస్ రూమ్ ఎలాగుందో చూడు. వాళ్ళంతా పిల్లలు చదివే ఉంటుంది, ఇంకేం ఉండదు. చదువు చదువు చదివే, ఇంకొకటి ఉండదు. అలాగని తక్కిన యాక్టివిటీస్ కూడా నేను నేర్పిస్తాను. నేను మెయిన్ అసలు ఇక్కడ ఎందుకు అనిపిస్తానంటే బూత్ మాట్లాడి ఇంకా నేను బూతులు మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వను. పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు అది కూడా నేను చెప్తాను. పిల్లలు బయటకు వచ్చేస్తున్నారంటే తక్కిన క్లాసులతో నాకు సంబంధం లేదు. ఏ క్లాస్ టీచరు ఆ క్లాస్ పిల్లలు కంట్రోల్ చేసుకోవాలి. అర్థమైందా? ఎవరి గురించి నేను చెడుగా చెప్పను, ఎవరి గురించి నాకు అనవసరం. నా క్లాస్లో పిల్లలు సరిగా ఉన్నారా లేదా, నా క్లాస్ పిల్లలు కంట్రోల్లో ఉన్నారా లేదా, నా క్లాస్ పిల్లలు బాగున్నారా లేదా. తక్కిన క్లాస్ పిల్లలు ఏ టీచర్కి ఆ టీచర్కే కదా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో బూతు మాటలు ఆడడానికి కానీ, చెడు మాటలు మాట్లాడడానికి కానీ నేను అస్సలు ఆస్కారం ఇవ్వను. క్లాస్ రూమ్ వదిలి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇంటర్వెల్కి కూడా నేను పంపించను. ఎవరికైనా బాత్రూమ్కి, పాస్కి ఇలాంటివి వస్తాయి, ఇలా బూతులు మాట్లాడతారని బయటికి కూడా పంపించను. ఇది ఇంకొకరు నేర్చుకుంటారని ఇంటర్వెల్కి కూడా పంపించను. ఏమో ఇంటర్వెల్కి వెళ్తారా మీరు? పంపించను. వాళ్ళకి అవసరమైందనుకో, పాస్కి అనుకో పంపిస్తాను, ఇద్దరేసుని పంపిస్తాను తోడు, ఒక్కొక్కరిని పంపించను. పాస్ కావని వచ్చే సంవత్సరం కాదు, నీ పేరు రాసే అమ్మా. కాగితమియే స్టాప్ ఇట్టమ్మా, ఒక్క నిమిషం ఉండు తల్లి. అమలు నెక్స్ట్ జూన్ కదా, మీ ఆయన గారు చెప్పు. భోగేష్ మేడం, కట్ట భోగేష్. కట్ట భోగేష్. ఓకే, కట్ట భోగేష్. నువ్వు పారిపో, బస్సు కానీ వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతే. అమ్మా నీ పేరేంటి చెప్పరా? కట్ట ఎందుకు వెళ్ళిపోతుంది? పారిపోనానా? ఇప్పటి వరకు రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళలేదు వీడు? సరే సరే. బాబు పేరేంటి చెప్పు తల్లి. అఖిల్. అఖిల్, గాడ్ బ్లెస్ యు. తొందరగా వెళ్ళిపో. ఏంటి బండి మీద తీసుకెళ్ళు. అఖిల్ కొనుక్కోదు, బండి మీద అక్కడ తీసుకెళ్ళి. బేగ వెళ్ళమ్మా, బేగ వెళ్ళి, బస్సు వెళ్ళిపోతుంది. అఖిల్ అక్కడికి వెళ్ళిపోతుంది. అఖిల్ రాస్తారు. అఖిల్ వెళ్ళిపోద్దండి అందులోకి వెళ్ళి. వెళ్ళి బేగెళ్ళమ్మా. మాట అంటే మాటే. నోట్స్లు ఇస్తాను అన్నానంటే నోట్స్లు ఒకటే కాదు, పెన్ను, పెన్సిల్, ఎవ్రీథింగ్ నేను ఇస్తాను. మాకు డబ్బులు పోయేదా చదువు బాగుంటుంది అనుకున్నావు, కానీ లేదు కదా, చదువు లేదు కదా. వాళ్ళ 4వ తరగతికి వచ్చినా వాడికి తీసివేత రాలేదు, గుణకారం మల్టిప్లికేషన్ అంటే తెలియలేదు, డివిజన్ అంటే ఏంటో తెలియలేదు. కష్టపడేదంతా కదా. ఆ కొడుకు గురించే కదా నీ తాపత్రయం అంతానా? మరి ఆ కొడుకు బాగోవాలనే కదా నీ తాపత్రయం అంతా. అదే అదే అందుకే వచ్చాను. ఇది ఇక్కడ చిన్న సంతకం పెట్టే నాన్న, ఇక్కడ పెట్టి అమ్మా. ఈ స్కూలే, ఈ స్కూలే, ఈ స్కూల్. మీకు ఈ పక్కన ఉన్నారా ఈ పైడమ్మ వాళ్ళ కోడళ్ళు, వాళ్ళందరిని అడిగితే చెప్తారు. నేను రోజు వచ్చి కిటికీ దగ్గర నిలబడి చూస్తారు, ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను. వాళ్ళు అడిగితే చెప్తారు నేను పిల్లలకి ఏం చదువు చెప్తున్నాను. ఒక్క రోజు నువ్వు వచ్చి నా క్లాస్ రూమ్ లోకి నీకు అర్థమైపోతుంది.
అమ్మా అందుకే నేను చెప్తున్నాను కదా, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లో ఉండదు. మీరు అనుకుంటారు డబ్బు పాడైపోతుంది